పులివెందుల పట్టణంలో స్థానిక డీఎస్పీ కార్యాలయం, అర్బన్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీనాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని, దేశ సమగ్రత, ఐక్యతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చట్ట పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజలకు ఎల్లప్పుడూ సేవలందించే విధంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశానికి ఒక స్వతంత్రమైనటువంటి రాజ్యాంగం ఉండాలని చెప్పే ఉద్దేశంతో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలి, మన భారతదేశానికి ఏ రకంగా పరిపాలన అందించాలి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఆ రోజుల్లో ఇది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగంలో ముఖ్యంగా 8 షెడ్యూల్స్ ఉంటాయి, 22 భాగాలు ఉంటాయి, 395 ఆర్టికల్స్తో మన దేశ కాలమానంలో ఏం జరుగుతున్నాయి, అన్ని వర్గాలకు ఏ రకంగా న్యాయం జరగాలి, మన పరిపాలన విధానం ఏ రకంగా ఉండాలి అని చెప్పి కులంకుషంగా ప్రతి ఒక్కటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో పొందుపరిచారు. వారు రాసినటువంటి రాజ్యాంగం ఈ దినం అంటే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. వారు అన్ని వర్గాలకు న్యాయం చేసేట్టుగా హరిజనులకు కావచ్చు, గిరిజన వారికి కావచ్చు, బడుగు వర్గాలకు కావచ్చు, అదే రకంగా సంపన్న వర్గాలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వారందరికీ ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా ముందుకు పోవాలి అని చెప్పి సంపూర్ణంగా వారు రాశారు. దాని ప్రకారమే మన పరిపాలన వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రతి ఏటా మనం 26వ తారీఖున జెండా కార్యక్రమాన్ని, ఎగురవేసేటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా యువత కూడా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు ప్రతి ఒక్కటి తెలుసుకొని కామర్స్ చదివినా, అదే రకంగా మ్యాథమెటిక్స్ చదివినా, సైన్స్ చదివినా, సోషల్ చదివినా, ఏం చదివినా కూడా మన భారతదేశానికి ఏ రకంగా ఇతిహాసాలు, రామాయణము, భగవద్గీత అనేటువంటి 2 పుస్తకాలు ఉన్నాయో, గ్రంథాలు ఉన్నాయో, మన రాజ్యాంగాన్ని, మన దేశానికి సంబంధించినటువంటిది రాజ్యాంగం కూడా చాలా ముఖ్యం.